Tonight for our meditation, shall we turn our Bibles to 110 Psalm and we will read verse 1, please. 110వ కీర్తన మొదటి వాక్యమును మనకి ధ్యానార్థమై చదువుకుందాం. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. The Lord said unto my Lord, sit thou at my right hand until I make thine enemies thy footstool. This is the Psalm of David. ఇది దావీదు యొక్క కీర్తన. The Lord said unto my Lord, sit thou at my right hand until I make your enemies thy footstool. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Here we can, in this word of God, we can find a little conversation between the two lords taking place in the heavenly realm. పరలోక మండలములో ఇద్దరు దైవములైన వారు వారి మధ్యలో ఒకరొకరు సంభాషించుకున్నట్టు గూర్చి మనం ఇక్కడ చదువుచున్నాం. David, the man of God, who lived long before Christ could come into this earth, has seen this in a vision and recorded it in the scripture. ఈ యొక్క ప్రభు యేసుక్రీస్తు యొక్క భూమి మీదకి వచ్చేటకు ముందుగానే జీవించినటువంటి దావీదును దేవుని యొక్క భక్తుడు ఈ యొక్క పరలోక దర్శనం మూలముగా ఇంటి కార్యములను ఆయన దర్శించి చెప్పుచున్న వాక్కులుగా ఉన్నవి. Later, this word of God came to fulfillment in the life of the Lord Jesus Christ. అటు తరువాత ఈ యొక్క వాక్కులు ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవితంలో చోటు చేసుకుని ఉన్నవి. Christ came into this world. He suffered and died, buried and rose again. When he ascended to the Father, this word of God became a reality in the life of the Lord Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు ఆయన యొక్క భూమి మీదకి వచ్చి ఆయన సేవ చేసి ఆయన శ్రమ నొంది సిలువలో మరణించి పాతి పెట్టబడి పునరుత్థానుడైన తరువాత మాత్రమే ఈ యొక్క వాక్యం అన్నది నెరవేర్చబడినది. The Lord said unto my Lord, sit thou at my right hand until I make your enemies thy footstool. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Coming to the book of Ephesians chapter 1 verse 20, about the resurrection of Jesus, we can find that it is written, he wrought in Christ when he raised him from the dead and set him on his own right hand in the heavenly places by the power of the Holy Spirit. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యములో చదువుచున్నాం. ఆయన పునరుత్థానుడైన తరువాత ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయన తన కుడి పార్శ్వమున కూర్చుని పెట్టుకొని ఉన్నాడు. Our God is the God of past, is the God of present, and is the God of future also. మన దేవుడు గత కాలమునకును ప్రస్తుత కాలమునకును రాబో కాలమునకును ఆయన దేవుడిగా కనపడుచున్నాడు. In the book of Revelation chapter 1 verse 8, we can come to see that I am Alpha and Omega, beginning and the ending, say the Lord, which is, which was, and which is to come. అవును, అల్ఫా ఒమేగాయు దేవుడుగాను ఆదియు అంతమునుగా ఉన్న దేవుడుగాను వచ్చుచున్న రాబోచున్న దేవుడుగాను చెప్పబడుచున్నది. Even in our life also, we have a past, present, future according to the scripture. మన జీవితంలో కూడా గత కాలముననియు వర్తమాన కాలముననియు భవిష్యత్ కాలముననియు మూడు కాలముల గురించి చెప్పబడుచున్నది. In the past we were sinners. గత కాలములో మనం పాపులుగా ఉంటిమి. Ephesians chapter 2 verse 5 says, we were sinners, we were dead in sins and trespasses. ఎఫెసీయులు 2వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుచున్నప్పుడు మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారముగా ఉంటిమని చెప్పబడుచున్నది. Our past we were sinners without God, without any hope. We were far away to the commonwealth of Israel unto the promise of God. గత కాలంలో మనం శత్రువులుగా ఉండి పాపులుగా ఉండి ఇశ్రాయేలుతో సంపూర్ణులు కాని వారముగా కనబడుతుంది. Presently God has delivered us from that state, and in the same chapter, 2nd chapter, the 6th verse, it is saying we are made to sit with Christ in heavenly places by the experience of the Holy Spirit. అదే అధ్యాయంలో తరువాత వాక్యమును మనం చదువుతున్నప్పుడు మనం క్రీస్తు యేసునందు ఆయనతో కూడా బ్రతికించి ఆయనతో పాటు ఉన్నత స్థలములలో ఆయనతో పాటు మనం కూర్చుండబెట్టి నాడని 7వ వాక్యమును చదువుచున్నాం. We were sinners, but now God in His mercy has delivered us and made us to sit with Christ in heavenly places. మనం పాపులుగా ఉంటిమి కాక దేవుడు మనల్ని రక్షించి మనము ఆయనతో క్రీస్తుతో పాటు ఉన్నత స్థలములలో పరలోక స్థలములో కూర్చుండబెట్టి నాడని మనం చదువుచున్నాం. In the book of Revelation chapter 1 verse 6 also it is written there, He has loved us and made us kings and priests unto God and Father, to Him be glory
glory, dominion forever and ever. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యంలో చదువుచున్నాము. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ఘన ప్రభావం కలుగును గాక. ఆయన మన తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. We were sinners, God has saved us and washed us from all our sins, and now by the anointing of the Holy Spirit has made us kings and priests before God the Father. మనం పాపులుగా ఉండి ఉన్నాము, కానీ ప్రభు యేసుక్రీస్తు అనే రక్తం మూలముగా మనకి పాపములను కడిగి శుద్ధీకరించి ఆయన మనకు అభిషేకమును దయచేసి ఆయన మనలను తన ఎదుట తండ్రి అయిన దేవుని ఎదుట ఒక రాజులుగాను యాజకులుగాను నిలబెట్టి ఉన్నాడు. What is our future? మన యొక్క భవిష్యత్తు ఏమిటి? In the same chapter, the 7th verse says, in the ages to come, that we might know his exceeding greatness and kindness. That means in the millennial rule, we are going to be rulers with Christ. ఎఫెసీయులు 2వ అధ్యాయం 6వ వాక్యంలో చదువుతున్నప్పుడు మన యొక్క భవిష్యత్తు యొక్క ఉద్దేశం క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన కృపా మహేశ్వర్యమును రాబో యుగములో కనపరచు నిమిత్తముగానే ఆయన ఆ విధంగా చేయించున్నాడు. Sinners are going to become rulers in the coming kingdom. That means sinners who are converted and accept the Lord and receive the anointing of the Holy Spirit, following the truth, they are going to be made as the rulers in the coming millennial ruling. దేవుడు ఎంతగా మనకి భవిష్యత్తును మార్చుచున్నాడు అన్నట్లయితే పాపులుగా ఉన్న మనలను ఆయన కడిగి మనల్ని మార్చి మనము దాస్యములో ఉండవలసిన వారమైన మనలను ఆయన రాబోయే దినములలో రాబో యుగములలో ఆయన మనలను ఏలుబడి చేయి వారి గుంపుగా మార్చుచున్నాడు. We are not here people without any hope of our future. మన యొక్క భవిష్యత్తును గురించి ఎటువంటి నిరీక్షణ లేని స్థితిలో మనం కనబడటం లేదు. We are going to be the rulers. We are going to sit on the throne of God. We are going to be the bride of Christ in the coming eternity. మనము సింహాసనములో ప్రభు యేసుక్రీస్తుతో పాటు ఆయన యొక్క పెళ్లి కుమార్తెగా మనం ఆయనతో పాటు కూర్చుండబోతున్నాం. For this great privilege the Lord has given us, let us praise God. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత కొరకు దేవుని స్తోత్రించుదాము. Praise, 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 praise. The Lord said unto my Lord, sit thou at my right hand and delight me, make thine enemies thy footstool. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నీ శత్రువులను నీకు పాదపీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Now the question is, how did Christ go to the right hand of God? ప్రశ్న ఏమిటి అన్నట్లయితే క్రీస్తు ఏ రీతిగా తండ్రి యొక్క కుడి పార్శ్వమునకు వెళ్ళగలడు? When did he go to the right hand of God? ఆయన ఎప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వముకు వెళ్ళి ఉన్నాడు? Why did he go to the right hand of God? ఆయన ఎందు నిమిత్తమై తండ్రి యొక్క కుడి పార్శ్వముకు వెళ్ళెను. And lastly, how are we benefited because Christ has gone to the right hand of God? తరువాత చివరిగా మనము తండ్రి కుడి పార్శ్వముకు యేసు వెళ్ళుట మూలముగా మనము ఏ రీతిగా ఆశీర్వాదం పొందుచున్నాం? Praise be to the holy name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. The Lord said unto my Lord, God, sit down at my right hand until I make your enemies thine footstool. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. On the earth while Christ was living and doing his ministry, very often he spoke about the Father who is in heaven, and also he spoke about one day he will be seated at the right hand of the Father. ప్రభు యేసుక్రీస్తు యొక్క భూమి మీద ఉన్న దినములలో ఆయన సేవ చేయించిన దినములలో ఆయన తరచుగా పరలోకమందున ఒక తండ్రి ఉన్నాడనియు తన యొక్క మరణం తరువాత ఆయన తండ్రి యొద్దకు వెళ్ళబోతున్నాడనియు ఆయన చేతగా పలు సందర్భంలో చెప్పి ఉన్నాడు. Many times he said, I am not alone, my Father is with me. పలు సందర్భంలో ఆయన చెప్పి ఉన్న మాట, నేను ఒంటరిగా లేను, నా తండ్రి నాతో పాటు ఉన్నాడు. John's Gospel 10:30 says, I and my Father are one. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యంలో చెప్పుచున్నప్పుడు నేను నా తండ్రి ఏకముగా ఉన్నామని చెప్పుచున్నాడు. The important aspect of this ministry of Jesus Christ was to reveal, to manifest the heavenly Father to the people. ప్రభు యేసుక్రీస్తు యొక్క పరిచర్య యొక్క ప్రధాన ఉద్దేశము జనాంగముకు తండ్రి అయిన దేవునిని బయలుపరచు కార్యమే. He spoke about the character of the heavenly Father. తండ్రి పరలోక తండ్రి యొక్క స్వభావములను ఆయన బయలుపరిచి ఉన్నాడు. When he was teaching the Lord's Prayer in Matthew's Gospel 6 chapter the 9th verse, he said, my Father in heaven, hallowed be thy name. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వాక్యములో మనం చదువుతున్నప్పుడు పరలోకమున తండ్రి మీకు నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పుచున్నాడు. John's Gospel 17 chapter the 11th verse, he says, my Father is a holy Father. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వాక్యముందు నా యొక్క తండ్రి పరిశుద్ధుడు అని చెప్పుచున్నాడు. John's Gospel 17 chapter the 25th verse says, he is a righteous Father. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యముందు ఆయన నీతిగల తండ్రి అని చెప్పుచున్నాడు. Luke's Gospel chapter 6 verse 36 says, heavenly Father is a merciful Father. లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వాక్యములో ఆయన కనికరము కలిగిన
తండ్రి అని చెప్పుచున్నాడు. And together with it we find in the book of James chapter 1 verse 17 the apostle says he is the father of lights. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యములో చివరిగా మనం చూసినప్పుడు ఆయన జ్యోతిర్మయుడు తండ్రి అని చెప్పబడుచున్నది. Jesus said that he that seen me has seen my father. యేసు చెప్పినాడు, నన్ను చూసిన వాడు తండ్రిని చూచున్నాడు. That father is our father. ఆయన మన తండ్రి. He is a holy father. ఆయన పరిశుద్ధుడైన తండ్రి. He is a righteous father. ఆయన నీతివంతుడైన తండ్రి. He is a merciful father. ఆయన కనికరము కలిగిన తండ్రి. He is a father of lights. ఆయన జ్యోతిర్మయుడు తండ్రి. Today he is moving in our midst. ఆయన రాత్రి కాలమున మనతో సంచరించుచున్నాడు. Because he is a father of lights, when he enters into heart he will discard all the powers of the darkness, will be dispelled and discarded. ఆయన జ్యోతిర్మయుడు తండ్రిగా ఉన్నందువలన మన హృదయములో ఆయన ప్రవేశించినప్పుడు మన హృదయములో ఉన్నటువంటి ప్రతి అంధకారములను ఆయన తొలగించువాడిగా కనబడుచున్నాడు. Because he is a holy father, when we groan for him in a heart, all our uncleanness will be done away, we will be made holy. ఆయన పరిశుద్ధుడైన తండ్రిగా ఉన్నందువలన ఆయన మన హృదయములోనికి ప్రవేశించినప్పుడు మన హృదయములోని ప్రతి అపవిత్రతలను తొలగించి మన పరిశుద్ధులుగా మార్చువాడై ఉన్నారు. Because he is a righteous father, he will remove all unrighteousness from our life. ఆయన నీతిమంతుడైన తండ్రిగా ఉన్నందువలన మన జీవితంలోని సమస్త దుర్నీతిని ఆయన తొలగించువాడై ఉన్నారు. As I told you, the most important part of the ministry of Jesus to reveal the Father to the followers. నేను మీకు చెప్పిన రీతిగానే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద సేవ చేసిన దినముల్లో ఆయన యొక్క ప్రధాన ఉద్దేశము తండ్రిని బయలుపరచు నిమిత్తముగానే. Why did he reveal the Father? ఎందుకొరకు తండ్రిని బయలుపరిచినాడు? So that the people may know there is a Father in heaven. They may accept him, they follow his truth. Finally in coming eternity they may spend their eternity with the heavenly Father. పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడనియు ఆయనను మనం అంగీకరించవలెననియు జీవితం యొక్క చివరిలో నిత్యములో ఆయన తండ్రి యొద్దకు చేరబోచున్నామనియు బయలుపరచు నిమిత్తముగానే యేసు తండ్రిని గురించి బయలుపరిచి ఉండెను. While healing the sick, వ్యాధిగ్రస్తులను బాగు చేయించినప్పుడు, delivering the oppressed, బాధలుందిన వారిని విడిపించుచున్నప్పుడు, declaring the gospel, సువార్తను ప్రకటించుచున్నప్పుడు, often and again Jesus mentioned many a times in the book of the Gospels, one day he will be seated at the right hand of the power of God. సువార్తలలో యేసు చెప్పుచున్నప్పుడు ఒకానొక దినమందు తాను తండ్రి యొక్క కుడి పార్శ్వములో కూర్చోబోతున్నాడని తేటగా బోధించినాడు. If you read Mark's Gospel 14 chapter 62nd verse, మార్కు సువార్త 14వ అధ్యాయం 62వ వాక్యం చదువుతున్నప్పుడు, also Luke's Gospel 22nd chapter 69th verse, లూకా సువార్త 22:69, లూకా సువార్త 22:69 నందు here he says, "He shall see the Son of Man sitting on the right hand of the power, coming in the clouds of heaven." ఈ మనుష్య కుమారుడు తండ్రి యొక్క కుడి పార్శ్వములో కూర్చొని ఆయన పరలోకమును దిగి వచ్చుట చూచుదురని చెప్పి, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని లూకా సువార్త 22:69 చదువుచున్నాం. He shall see hereafter the Son of Man coming in the clouds and sitting at the right hand of the power of God. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వార్త చెప్పెను. Whatever Jesus did, it came to your reality in his life. It came to your reality in his life. యేసు ఏదైతే బోధించినాడో అవన్నీ ఆయన జీవితంలో యథార్థముగా సంభవించెను. Not only he wants you should alone be at the right hand, he wants a group of people to come and sit with him at the right hand. ఆయన మాత్రమే తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఒంటరిగా కూర్చున్నట్టు ఆయన కోరలేదు, కానీ తనతో పాటు ఒక గొప్ప జనాంగము తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్న నిమిత్తముగానే ఆయన కోరుచున్నాడు. Please read Luke 22:69. లూకా సువార్త 22:69. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. Hereafter shall the Son of Man sit on the right hand of the power of God. Hereafter the Son of Man shall sit on the right hand of the power of God. ఇది మొదలుకొని తండ్రి కుమారుడు మహత్యము గల తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగును. Now, how could Christ go to the right hand of God? ఇప్పుడు మనం ధ్యానించవలసినది, ఏ రీతిగా యేసు తండ్రి కుడి పార్శ్వముకు వెళ్ళగలడు? Is it because he preached the gospel? ఆయన సువార్త ప్రకటించిన కారణం చేతన? Is it because he healed the sick people? ఆయన వ్యాధిగ్రస్తులను బాగు చేసిన కారణం చేతన? Is it because he was the Son of God? ఆయన దేవుని కుమారుడైన కారణం చేతన? No, there was a divine method. There was a divine order. There was a divine appointment from the mind of the Father how one day his son should be seated at his right hand. తన కుమారుడు తన కుడి పార్శ్వమున కూర్చుండు నిమిత్తమైనటువంటి ఒక దైవికమైన ఉద్దేశము, దైవికమైన విధానము, దైవికమైన
క్రియాశీల విధానం అన్నది ఉన్నట్లు నియమించి ఆయన తండ్రి నియమించి ఉన్నాడు. Not because he preached the gospel, not because he healed the sick, not because he was the son of God. There was a divine method, there was a divine pattern through which his son, only begotten son, would be seated at his right hand. సువార్త ప్రకటించినందుకు గాను, లేక వ్యాధిగ్రస్తులను బాగు చేసిన నిమిత్తముగాను, లేక దేవుని కుమారుడుగా ఉండిన నిమిత్తముగాను ఆయన కుడి పార్శ్వమున కూర్చొనలేదు. కానీ ఒక దైవికమైన ఉద్దేశముతోను దైవికమైన మాదిరి మూలముగా ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. What is this pattern? What is this method? ఈ యొక్క మాదిరి నమూనా ఏమిటి? That is a path of suffering. Jesus offered himself as a sacrifice. అది ప్రభువైన యేసుక్రీస్తు తమ్మును తామే బలిగా మార్చుకున్నటువంటి శ్రమల మార్గము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వాక్యం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అనిను, మరియు నేను ఆయన నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనియు చెప్పుచున్నాడు. ఎవని వల్ల సమస్తమును కలుగుచున్నావో. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12-13 వాక్యం. 10, 12 and 13. But this man, after he had offered one sacrifice for sin forever, sat down on the right hand of God, from henceforth expecting till his enemies be made his footstool. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కృపాశ్రమున ఆసీనుడాయెను. But this man, after he had offered himself as a sacrifice, seated on the right hand of God. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి శత్రువులను తనకు పాదపీఠముగా చేసుకొని తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. To be seated at the right hand of God the Father, Almighty God, Jesus has to offer himself as a sacrifice. తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కుమారుడు ఆసీనుడుగా మార్చబడు నిమిత్తమై ఆయన తన్ను తానే ఒక బలిగా మార్చుకొనవలసి ఉండెను. What kind of a sacrifice it is? ఆ యొక్క బలి ఎట్టి బలి. Old Testament sacrifice was not a willful sacrifice. పాత నిబంధన కాలము బలులన్నవి అవి ప్రీతికరమైన బలులు కావు. They were brought by compulsion, force, and the will and the mind was not slain. అవన్నీ మనపూర్వకమైన బలులు కావు గాని అవన్నీ బలవంతముగా మనుషుని మీద విధించబడినటువంటి కార్యములు. Jesus' sacrifice was a perfect sacrifice because he offered himself willingly to suffer and die on the cross. కానీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి అన్నది సంపూర్ణమైన బలిగా ఉండెను. ఎందుకనగా ఆయన తనను తానే హృదయపూర్వకముగా అప్పగించుకొని తను తానే బలిగా మార్చుకొని ఉన్నాడు. Offering himself for a sacrifice and laying down as a life as sacrifice willfully, voluntarily. He said, offering some sacrifices, burnt offering thou wouldest not. I come to do thy will, O God. To do thy will in this body, he said. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తను తానే ఒక హృదయపూర్వకమైన బలిగా అప్పగించుకొని ఉన్నాడు. బలులను కానుకలు నీవు కోరలేదు కానీ ఇదిగో నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, ఇదిగో నీ చిత్తము చేయ నిమిత్తమై నేను వచ్చుచున్నానని చెప్పి ఆయన దేవుని చిత్తము నెరవేర్చు నిమిత్తమై బలిగా మార్చబడి నిమిత్తమై మనపూర్వకముగా వచ్చి ఉన్నాడు. ఆయన సిలువను సహించి అవమానం నిర్లక్ష్యం చేసి ఉన్నాడు. దీని మూలముగా మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడి పార్శ్వము వెళ్ళు నిమిత్తమై యోగ్యునిగా మార్చబడి ఉన్నాడు. The same offerings of willful sacrifices, here only was made worthy to the right hand of the Father. ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి తనను తానే ఒక బలిగా మార్చుకొని తండ్రి కుడి పార్శ్వమున వెళ్ళు నిమిత్తమైనటువంటి అర్హతను పొందిన వాడిగా కనబడి ఉన్నాడు. When he offered himself and died on the cross of Calvary, then the Jewish system and the eyes of the Sadducees and Pharisees and the enemies of Jesus Christ, they have decided, they have think, he is no more, he is finished, nothing to deal with him. ప్రభువైన యేసుక్రీస్తు కలువారి సిలువలో తనను తాను బలిగా అప్పగించుకొని కలువారి సిలువలో తాను తలవాల్చి మరణమైన తరువాత ఆ యొక్క ప్రధాన యాజకులను పరిసయ్యులను సద్దుకయ్యులను ఆయనకు విరోధులుగా ఉన్నటువంటి వారు ఇంతటితో యేసుక్రీస్తు యొక్క కథ సమాప్తమైనని వారు సంతోషపడిరి. According to the scripture, according to the
prophetical utterances, on the third day Jesus rose from the dead. కానీ లేఖనముల ప్రకారమును ప్రవచన సారమును నెరవేర్చబడు నిమిత్తముగాను ప్రభువైన యేసుక్రీస్తు మూడవ దినము లేచి ఉండెను. Yes, by the resurrection of Jesus we have a great hope in our life. అవును, మన జీవితములో పునరుత్థానం మూలముగా ఒక గొప్ప నిరీక్షణ పొందుకొనుచున్నాం. Ephesians chapter 1 verse 19 says, by the Holy Spirit he was exalted to the right hand of God. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వాక్యం మూలముగా పరిశుద్ధాత్మ మూలముగా దేవుని ఆత్మ మూలముగా ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వముకు హెచ్చింపబడి ఉన్నాడు. We need to follow the same pattern, same method, made divine order in order to be seated with Christ on the throne on the right hand of God. మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుతో పాటు తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనులుగా మారవలెను అన్నట్లయితే ఈ యొక్క దైవికమైనటువంటి ఈ యొక్క ఉద్దేశమును ఇక నమూనాను మాదిరి మనం పాటించవలసిన వారమై ఉన్నాం. That's why the book of Hebrews chapter 2 verse 10 says, to bring many sons unto glory along with him, the captain of the Lord, captain of our salvation suffered. అందు నిమిత్తముగానే హెబ్రీయులు 2వ అధ్యాయం 10వ వాక్యములో చదువుచున్నాము, అనేక కుమారుల మహిమకు తెచ్చు నిమిత్తముగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. God wants a group of people like you and I who are gathered here must be made worthy to be seated with the right hand of God. కావున ఇక్కడ కూర్చున్న ఒక గుంపు జనాంగమైన మీరును నేనును మన మధ్య ఒక గుంపు వారు తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున కుమారునితో పాటు కూర్చున్న నిమిత్తముగానే ఆయన తీర్మానించుచున్నాడు. When did Christ go to the right hand of God? When did he go to the right hand? ఆయన ఎప్పుడు తండ్రి యొక్క కుడి పార్శ్వముకు వెళ్ళెను? After his resurrection. ఆయన యొక్క పునరుత్థానం తరువాత, ascension, the first time after a period of 40 days on the earth, he appeared himself unto the disciples, unto the men and to many people. ఆయన మొదటిసారి పునరుత్థానం తరువాత 40 దినములు జనులకు తనను తాను కనపరుచుకొని శిష్యులకు బోధించి అద్భుతములు చేసి ఉండెను. Mark's Gospel 16 chapter the 9th verse says, he appeared unto Mary the Magdalene. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వాక్యములో మగ్దలేన మరియకు బయలుపడి ఉండెను. Verse 12, to the two disciples to Emmaus. Verse 12వ వాక్యములో ఆయన ఎమ్మావు గ్రామం వెళ్ళుచుండెను. Verse 14, unto the 11 disciples. 14వ వాక్యమునందు 11 శిష్యులకు ప్రత్యక్షమాయెను. And verse 19, after this he was taken up to heaven and sat on the right hand of God. 19వ వాక్యమునందు ఆయన వారితో మాట్లాడుచు పరలోకముకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయెను. Glory be to the name of the Lord. దేవునికి నా మహిమ కలుగును గాక. What is he doing at the right hand of God? ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏమి చేయుచున్నాడు? The Lord said unto my Lord, sit thou at my right hand until I make thine enemies thine footstool. ప్రభు నా ప్రభుతో సెలవించిన మాట వాక్కు, నీ శత్రువులను పాదపీఠముగా చేయనంత వరకు నా యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఆసీనుడిగా ఉండుము. What is he doing at the right hand of God? దేవుని తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఆయన ఏం చేయుచున్నాడు? He's making his enemies the footstool. తన శత్రువులను విరోధులను ఆయన పాదపీఠముగా మార్చుచున్నాడు. Now the question is, who is this enemy to be made as a footstool? ఇప్పుడు ప్రశ్న ఏమిటి అనగా, ఆయన పాదపీఠముగా మార్చబడు విధముగా ఉన్నటువంటి ఆ శత్రువులన్న వారు ఎవరు? Generally people says this enemy is Satan. సాధారణంగా జనులు చెప్పుచున్న కార్యము అపవాది ఆయన శత్రువు. Satan cannot be the footstool of God. ఏనాడు అపవాది అను వాడు దేవుని యొక్క పాదపీఠముగా మార్చబడలేడు. According to Colossians chapter 2 verse 15, he is defeated for Jesus conquered him. He is defeated him on the cross of Calvary. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యములో చదువుతున్నప్పుడు, కల్వారి శిలువలో అపవాది అను వాడు పూర్తిగా ఓడింపబడిన అపజయం పొందిన శత్రువు. He spoiled all the principalities and power, made them an open show, triumphing over the cross. This Satan is already defeated foe. He cannot be a footstool to God. ఆయన ప్రధానుల అధికారులు నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వెనుక కనపరిచి అపవాదిని పూర్తిగా జయించి వారిని లోపరుచుకొనినాడు, వారిని జయించినాడు. వాడు ఏనాడు దేవుని యొక్క పాదపీఠముగా మార్చబడలేడు. Footstool speaks about a resting place. పాదపీఠము అనగా ఒక విశ్రాంతికర స్థానము. God cannot rest in Satan. అపవాది యొక్క దేవుడు విశ్రమించలేడు. Then comes the question, who is this enemy? ప్రశ్న ఏమిటి అన్నట్లయితే, ఇప్పుడు ఇక విరోధులు ఎవరు? When we look into our own life, మన యొక్క జీవితంలో మనం చూడగా, since the day of our salvation, మన యొక్క రక్షణ దినం మొదలుకొని, though we are saved, baptized and anointed, మనము రక్షణ పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ దినం పొందుకున్న దినం మొదలుకొని, there are many kinds of unsanctified characters that are working in our heart like enemies to God. మన యొక్క జీవితంలో రక్షణ శుద్ధీకరింపబడినటువంటి ఎన్నో స్వభావములు మనకు విరోధముగా శత్రువులుగానే క్రియచేయుచున్నవి. All these characters must be subdued. Even as the Spirit of the Lord tonight said, he
by his power he is going to subdue all these evil spirits. కావున ఇటువంటి శుద్ధీకరింపబడిన స్వభావములన్నీ ఆయనకు లోబడి విధముగా మార్చబడను. ఇక రాత్రి కాలములో ఆత్మదేవుడు మాట్లాడిన రీతిగా తన ఆత్మ ద్వారా సమస్తమును లోపర్చుకొనుగ జాలని శక్తిని దయచేయని చెప్పి ఉన్నాడు. When all these spirits are subdued under our feet, then we will be made as a footstool God, a resting place for God. ఎప్పుడైతే ఇట్టి స్వభావములు మన జీవితములో మనకు లోబడు విధముగా మనం మార్చుకొనుచున్నామో అప్పుడు మాత్రమే మన జీవితమున్నది దేవుని యొక్క పాదపీఠముగా ఆయనకు విశ్రాంతి కలిగించే వారముగా మనం మార్చబడుచున్నాం. Colossians chapter 1 verse 21 says we were alienated and become enemies in the mind by our wicked works. కొలస్సీలు 1:21 వాక్యమునందు మనము గత కాలములో దేవునికి దూరస్తులముగాను దుష్క్రియల వలన మనస్సులో విరోధ భావము కలిగిన వారముగా ఉంటిమి. We were enemies to God by our wicked thoughts, evil imagination, wicked mind. మన యొక్క దుష్ట తలంపుల మూలముగాను చెడు యోచనల మూలముగాను మనము దేవునికి దూరస్తులుగా శత్రువులుగా ఉంటిమి. We have become enemies to God not because God has done something to us but because of our evil character. దేవుడు ఏదో మనకు విరోధమైన కార్యం చేసినందువలన మనము దేవునికి శత్రువులు కాదు గాని మన యొక్క స్వభావములు మన యొక్క తలంపులు యోచన మూలముగానే మనం దేవునికి శత్రువులుగా మారి ఉన్నాం. Salvation we become the children of God. We are anointing we are made as the temple of God. మనము అభిషేకం పొందిన తర్వాత మనము రక్షణ పొందిన తర్వాత అభిషేకం పొందడం మూలముగా మనము దేవునికి ఆలయముగా మార్చబడుచున్నాం. We become the friend of God. మనము దేవుని స్నేహితులుగా మార్చబడుచున్నాం. But today these friends have become an enemy to God because of this evil nature, evil thoughts and evil imaginations and wicked works. ఇక దుష్ట తలంపులు దుష్ట క్రియలు దుష్ట యోచనలు ఆలోచన మూలముగా ఈ యొక్క స్నేహితులుగా ఉన్నటువంటి మీరైతే ఇప్పుడు విరోధులుగా శత్రువులుగా మారిపోయి ఉన్నారు. A friend turned enemies, very much unbearable to bear it. ఈ యొక్క స్నేహితుడుగా ఉన్న వ్యక్తి ఎంత మాత్రము భరించలేని విధముగా శత్రువుగా మారిపోయాను. As a Christians, as a Pentecostals, we may not be smoking, we may not be drinking by the grace of God, we may not be gossiping, we may not be doing all wicked things, but in our mind we can become wicked enemies to God. క్రైస్తవులుగాను పెంతెకొస్తు జనాంగంగాను ఉన్నటువంటి మనమైతే దేవునికి మహాకృప మూలముగా సిగరెట్ తాగుండలేదు, సారాయి తాగుండలేదు, అక్కడ ఇక్కడ వదంతుల క్రియ మనం వ్యాపింప చేయలేదు, మనము పలు దుష్ట క్రియలు ఎదుగు చేయలేదు. కానీ మన యొక్క స్వభావముల మూలముగానే మన యొక్క తలంపుల మూలముగానే మనం దేవునికి విరోధులుగా మార్చబడుచున్నాం. How can we come out of this wicked imaginations and thoughts in our mind? మన మనస్సులో ఉన్నటువంటి దుష్ట తలంపులు దుష్ట ఆలోచనల నుండి ఏ రీతిగా బయటికి రాగలం? By the grace of God we can replace our mind by the word of God, then that will be a success in our life. దేవుని కృప మూలముగా మన యొక్క మనస్సులో దేవుని వాక్యమును అమర్చి ఉంచడం మూలముగా వీటిలో నుండి మనము జాగ్రత్తగా శేఖరముగా బయటికి రావచ్చును. By the grace of God and the power of God we must hate wickedness in our mind. దేవుని కృప మూలముగాను దేవుని యొక్క శక్తి మూలముగాను మన యొక్క మనస్సులో మనము దుష్టతనమును ద్వేషించు వారముగా మార్చబడగలం. We should not love wickedness, we should hate wickedness. మనము నీతిని ప్రేమించు దుర్నీతిని ద్వేషించు వారముగా ఉండాలి. That's why in Psalms 45 verse 7 it is written. అందుని విధముగానే 45వ కీర్తన 7వ వాక్యమునందు Thou hates wickedness and love righteousness, therefore thy God has anointed thee with oil of gladness above thy fellows. నీవైతే అక్రమమును ద్వేషించి నీతిని ప్రేమించుచున్నావు కావున నీకు స్నేహితుల కంటే అధికముగా నీకు ఆనంద తైలం ఇచ్చుచున్నావని చెప్పబడుచున్నది. Yes, today God wants to anoint us with the oil of gladness in our life, provided if you are willing to be discarded with the wicked thoughts and wicked imagination in our mind. మన జీవితంలో కూడా మనము భక్తిహీనతను ద్వేషించుతూ నీతిని ప్రేమించే వారముగా మారినట్లయితే ఆయన మనందరి మనకి దుష్ట తలపులోని బయటికి వచ్చిన వారముగా ఉన్నట్లయితే ఆయన మనల్ని ఆనంద తైలంతో నింపువాడై ఉన్నారు. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Secondly, రెండవదిగా the enmity that is seen in our life, మన యొక్క జీవితంలో కనబడుతున్న శత్రుత్వము. James chapter 4 verse 4 says, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యమునందు friendship of this world is enmity with God. ఇక లోకం యొక్క స్నేహం అన్నది దేవునితో వైరం అని చెప్పబడుచున్నది. Chapter 4 verse 4 says, "Ye adulterers and adulterers, knowing not that the friendship of this world is enmity with God, whosoever therefore will love the world is an enemy of God." యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యమునందు వ్యభిచారులారా ఈ యొక్క లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోకంతో స్నేహం He's bashing him with the terrible words, adulterers and adulteresses. It's not it's a very horrible word. ఈ యొక్క మాట ఎంత
క్రూరమైనటువంటి ఎంత భయంకరమైన మాట అనగా ఇటు వారిని వ్యభిచారులారా వ్యభిచారులారా అని చెప్పి పిలుచుచున్నాడు. That means by loving the world and following the things of the world, not only we have become an enemy of God in the sight of the Lord according to the scripture, we are adulterers and adulterers. మనము దేవుని యొక్క లోకమును ప్రేమించడం మూలంగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతున్నప్పుడు మనము దేవునికి శత్రువులు మాత్రమే కాదు కానీ ఈ ఇట్టి కార్యములు చేస్తున్న వారు దేవుని దృష్టిలో వ్యభిచారులుగాను వ్యభిచారులుగాను కనబడుచున్నారు. Who is an adulterer? ఎవరు వ్యభిచారులు? The one who breaks the covenant of the marriage of oath and goes after strange love, he is an adulterer. వివాహ ఒడంబడికను వివాహ సత్య ప్రమాణ వాక్యములను ఎవరైతే బద్దలు చేయించున్నారో అన్య ప్రేమల వెంట వెలుచున్నారో వారే వ్యభిచారులు. One who breaks the covenant of love, one who breaks the covenant of marriage and goes after someone else, they are called adulterers and adulteresses. దేవునితో ఉన్న ప్రేమ నిబంధనను లేక వివాహ నిబంధనను ఎవరైతే బద్దలు చేసి అన్య ప్రేమల వెంట వారు వెలుచున్నారో వారే ఇట్టి వాక్య ప్రకారముగా వ్యభిచారులు. We have an husband. మనకు ఒక భర్త కలడు. Thy maker is thine husband, the Lord of hosts is his name, thy redeemer. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తగా ఉన్నాడు. ఆయన నిన్ను విమోచించిన వాడు సైన్యములకు అధిపతి యెహోవా కనబడుచున్నాడు. We are married unto Christ who was raised from the dead. పునరుత్థానుడైన యేసుతో మనము జత చేయబడి ఉన్నాము లేక వివాహం చేయబడి ఉన్నాము. He is our husband. ఆయన మనకి భర్త. The day of our salvation, ఆయన మనకి రక్షణ దినమందు, the day of our baptism, మనకి బాప్తిస దినమందు, the day of receiving the Holy Spirit. పరిశుద్ధాత్మ పొందిన దినమందు How many times we said, Lord, I will love you, I love the Holy Spirit, I will follow you. ఎన్నిసార్లు దేవా నిన్ను ప్రేమించుచున్నాను, పరిశుద్ధాత్మను నేను ప్రేమించుదును, నిన్ను వెంబడిస్తాను ఎన్నిసార్లు మనం చెప్పి ఉన్నాం. Now we have broken the covenant of love, covenant of marriage with the Lord. ఇప్పుడైతే మనము ఆ యొక్క ప్రేమ నిబంధనను వివాహ నిబంధనను మనం బదలు చేస్తున్నాం. We are after the world and the fashions of the world and the decorations of this world. మనమైతే ఈ యొక్క లోక ఆడంబరములకు మన ప్రతి విధమైన లోక శ్రేయకు మనం చోటించుచున్నాం. Once we said the world behind me, the cross before me. Now the world is before us and the cross is behind us. ఒకనొక దినమందైతే సిలువ నా ఎదుట లోకము నా వెనుక ఉందని చెప్పినాం. ఇప్పుడైతే లోకము నా ఎదుట సిలువ నా వెనుక ఉందని చెప్తున్నాం. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. You are a child of God. ప్రియమైన దేవుని బిడ్డ, You are loving the world. మీరు లోకమును ప్రేమించినట్లయితే You are decorating your body with the fashions of this world and the dress code and the facial appearance and hairstyle and hairstyle and all. Remember, in the sight of God, you are an enemy. You are also an adulterer. మీరైతే ఎవరైతే ఈ యొక్క లోక ప్రకారమైనటువంటి ఆడంబరముతో లోక వస్త్రధారణతో తమ యొక్క వస్త్రధారణను తమ యొక్క చుట్టూను లోక ప్రకారంగా అలంకరించుకొనుచున్నారో, వారి చెవులను గొంతును ఈ విధంగా అలంకరించుకొనుచున్నారో వారు దేవుని దృష్టిలో శత్రువులు మాత్రమే కాదు కానీ వాక్యం చెబుతున్న ప్రకారముగా వ్యభిచారులుగాను కనబడుచున్నారు. World and God cannot walk together. దేవుడును లోకమును ఏకముగా చేరి నడవలేరు. Can two walk together except they were agreed together? ఇద్దరు సమ్మతము చెప్తూనే గాని ఇద్దరు కలిసి నడవగలరా? Today I am sad to say many of us have broken the covenant, marriage of covenant, the oath of the covenant and the law with the heavenly husband, and we are following after the worldliness, and the word of God clearly says they are enemies to God. ఈ దినాల్లో దుఃఖకరమైన కార్యం ఏమిటంటే అనేకులైతే తమ యొక్క ప్రేమ నిబంధనను వివాహ నిబంధనను దేవునితో చేసినటువంటి వారిగా ఒడంబడికను వారు బదులు చేసిన వారిగా దేవునితో కలిసి నడవలేని స్థితిలో కనబడుచున్నారు. If you are giving the best time to the world, మీరైతే మీకు ముఖ్యమైన సమయం లోకముకి ఇచ్చినట్లయితే best time to the world, ఈ యొక్క ముఖ్యమైన సమయం దేవునికి లోకముకి hands in hands and walk together with the world, ఈ యొక్క లోకముతో మీకు చేతులు జత కలిపి నడిచినట్లయితే you are an enemy in the sight of God. దేవుని దృష్టిలో మీరు శత్రువులుగా ఉన్నారు. Tonight we heard the testimony of a brother who had decided to give importance to the things of God. God has made him prosper in all walks of his life. ఈ రాత్రి కాలపు సహోదరుడు సాక్ష్యం చెప్పిన ప్రకారముగా అతడు ఎప్పుడైతే తన జీవితంలో దేవునికి సన్నిధానముకు దేవునికి ప్రాముఖ్యత నిమిత్తమై తీర్మానించినాడో దేవుడు అతనిని అత్యధికముగా వర్ధిల్ల చేసి ఉన్నాడు. If you go into that your heart run helter and skelter, your eyes run helter and skelter according to the worldly things and fashions, you are an enemy of God. ఈ యొక్క జీవితమును లోక ప్రకారమైన ఆడంబరములను అటు ఇటు లోక శ్రేయ ప్రకారముగా నీవు అప్పగించుకున్నట్లయితే అటు ఇటు తిరుగులాడినట్లయితే నీవు దేవునికి శత్రువుగా మార్చున్నావు. If you are going to groom up your life and the family and the children according to the worldly things, you are an enemy of God. మీ యొక్క జీవితమును మీ కుటుంబమును మీ పిల్లలను లోక ప్రకారముగా మీరు అలంకరించుకున్న వారిగా కనబడినట్లయితే మీరందరూ దేవునికి శత్రువులుగా మార్చున్నారు. Whatever you are doing to your body, you are doing to the body of Christ, which is the temple of God. మీరు మీ శరీరముకు ఏదైతే దేవునికి విరోధంగా చేయించున్నారో అవన్నీ దేవుని
ఆలయముకు విరోధముగానే చేయుచున్నారని అర్థం. God doesn't want this body to be decorated according to this world. The the body to be decorated according to the world. దేవుని ఆలయమైన ఈ యొక్క శరీరమును దేవుడైతే లోక ప్రకారముగా అలంకరింప చేసుకొనుటకు ఆయన అనుమతించడం లేదు. Just imagine the parents feeding the child with a poison. What will happen? ఈ ఒక ఉదాహరణగా ఆలోచించుడి. తల్లిదండ్రులు తమ యొక్క బిడ్డలను విషముతో పెంచినట్లయితే ఏం జరుగును? Can a parent like a snake to be tied over the neck of the child? తల్లిదండ్రులైన వారు తమ యొక్క బిడ్డల యొక్క గొంతు చుట్టూ ఒక పామును వెరలాడదీయడానికి ఇష్టపడుదురా? Can a father and mother like a scorpion to be tied in the wrist of the child? తల్లిదండ్రులైన వారు తమ యొక్క బిడ్డల యొక్క మణికట్టుకు వారు ఒక తేలును వేలాడదీయుదురా? Can anybody like a spider to be hung at the tip of the ears? తల్లిదండ్రులైన వారు తమ యొక్క బిడ్డల యొక్క చెవులకు సాలెపురుగును వేలాడదీయుదురా? Can anybody like a poison to be applied in the lips? తల్లిదండ్రులైన వారు తమ యొక్క బిడ్డల యొక్క పెదవులకు విషమును పూయుదురా? By doing that, వీటిని చేయటం మూలముగా you are injecting to the life of your child. మీ యొక్క Injecting death to the life of your child. మీ బిడ్డల యొక్క జీవితముకు మరణమును మీరు ఇంజెక్షన్ ఇచ్చుచున్నారు. Accordingly, God, as the scripture says, remember you are bringing a death to your own soul. ఈ వాక్య ప్రకారముగా మీ బిడ్డలను మీ కుటుంబమును మిమ్మును మీరు అలంకరించుకున్న వారుగా లోకముతో నింపుకున్న వారుగా ఉన్నట్లయితే మీరు మీ జీవితమును దేవునికి శత్రువులుగా మార్చబడుచున్నారు. మరణముతో మీరు ఐక్యపడుచున్నారు. Tonight, whosoever listening to my word, make a decision to put the world behind you, put Christ before you. ఈ రాత్రి కాలములో నా యొక్క వాక్యమును వినుచున్న వారు ఎవరైనప్పటికీ లోకమును మీ వెనుక వేసి పారవేయండి. ప్రభువును సిలువను మీ ఎదుట ఉంచుకొనుడి. Even we humbly request the Pentecostal believers who are going after that, make a decision to discard this from your life. అంత మాత్రమే కాక పెంతెకోస్తు విశ్వాసులుగా ఉన్నటువంటి మరి ముఖ్యముగా కోరుచున్నాము, ఇట్టి కార్యములు మీ జీవితంలో నుండి కుటుంబంలో తొలగించుకొనుడి. Thirdly, Romans 8 chapter the 7th verse says, carnal mind is an enmity to God. రోమపత్రిక 8వ అధ్యాయం 6వ వాక్యం చదువుచున్నాము. శరీర ప్రకారమైన మనసు మరణముగా కనబడుచున్నది. When we are carnally minded, we are going after death. Carnally mind is an enmity of God. శరీర ప్రకారమైన మనసు అది మరణమును కలిగించుచున్నది, అది దేవునికి శత్రుత్వమును కలిగించుచున్నది. It will not be subject to the word of God. మీరు దేవునికి వాక్యముకు లోబడకపోతే when we face our day-to-day life, many times we manifest the carnal mind. మన యొక్క జీవితంలో అనుదిన జీవితంలో అనేక సందర్భములో మన యొక్క శరీర ప్రకారమైన మనసును బయటపరచువారుగా కనబడుచున్నాం. When we face challenging situation, our carnal mind says, why God allowed this in my life? మన యొక్క జీవితంలో సవాళ్లను సమస్యలు సంధించుచున్నప్పుడు మన యొక్క శరీర ప్రకారమైన మనసు మనతో నీవు ఎందుకొరకు నీ దేవుడు నీకు ఇటువంటి అనుమతించినాడని మనల్ని తప్పుగా ప్రేరేపించును. When we face serious problems, if our sicknesses are not healed, our carnal mind says, God is not compassionate to me. Why did God allow all this problem to my family? నీ జీవితంలో సమస్యలను వ్యాధులను కష్టములు సంధించుచున్నప్పుడు నీ యొక్క శరీర ప్రకారమైన మనసు నీ దేవుడు నీకు నీ ఎదుటలా కనికరము కలిగిన వాడుగా లేనందువలననే కదా ఇవన్నీ నీకు అనుమతించుచున్నాడని తప్పుగా నీకు మనసును ప్రేరేపించును. Sometimes to the extent we say, because I have become a Christian, because I am following this truth of the Pentecost, all these sufferings are coming to me. ఎంతగా వాడు నన్ను తప్పుగా మనం ప్రేరేపించునగా మనము మనకు నోరు తెరిచి నేను క్రైస్తవునిగా మారినందువలన నేను పెంతెకోస్తు సంఘానికి వెలుచున్నందువలన ఈ ఉపదేశాన్ని అంగీకరించినందువలననే కదా ఈ కార్యాలు దేవుడు నాకు అనుమతించుచున్నాడు. Why God, how long God, all these questions we are putting, our carnal mind provokes us to do that. దేవా ఎంత కాలము ఎందుకొరకు ఎంతకాలం ఎందుకొరకని దేవుని ప్రశ్నించినంత విధముగా మనల్ని ప్రేరేపించును. But if you think in otherwise, these parts are permitted by God in my life to make me to the right hand, take me to the right hand of God. Problems will never be of problems in our life. కానీ ఇంకొక పక్షముగా ఇవన్నీ దేవుడు నన్ను తన కుడి పార్శ్వముకు తీసుకొని నిమిత్తముగానే ఇవన్నీ నన్ను అనుమతించి వీటి మూలంగా రూపించుచున్నాడని అనుకున్నట్లయితే ఇవన్నీ మనకి జీవితంలో తీసివేయబడును. Many times we fail to think that. అనేక సందర్భములో ఇంటి యోచనలను చేయక తప్పిపోచున్నాం. Our carnal mind questions God. శరీర ప్రకారమైన మనసు దేవుని ప్రశ్నింపచేయుచున్నది. It is not subject to the scripture. This is not subject to the word of God. Even if the word of God says something, we are not ready to accept in our mind because our carnal, it is a carnal mind. ఈ మనస్సున్నది దేవుని లేఖనములను దేవుని యొక్క చిత్తముకు లోబడలేదు. కొన్ని సందర్భములో
దేవుని యొక్క వాక్యమునే ఇది ఎదిరించి ప్రశ్నింపచే విధముగా కనబడుచున్నది. Praise be to the holy name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. God wants to take away the carnal mind. He wants to renew our mind as a heavenly mind, as a holy mind, to prepare us for the coming of the Lord. ఈ యొక్క శరీర ప్రకారమైన మనసును తీసివేసి మన యొక్క మనసును ఆత్మీయమైన మనసుగాను పరలోక సంబంధమైన మనసుగాను మార్చి మన ప్రభు యొక్క రాకడలో సిద్ధపడకు సహాయం చేయుచున్నది. Who is the next enemy? తరువాత శత్రువు ఎవరు? Ephesians chapter 2 verse 15 and 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వాక్యములు. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచుకొనుటకు ఇలాగు చేసెను కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. Having abolished in his flesh the enmity, even the law of commandments contained in ordinances, for to make in himself of twain one new man, so making peace, and that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby. Slaying the enmity on the cross. శిలువలో శత్రు ద్వేషమును సంహరించి ఉన్నాడు. What is this enmity? ఈ యొక్క ద్వేషము శత్రుత్వం ఏంటి? Difference between the Jews and Gentiles. యూదులు అన్యజనుల యొక్క మధ్యలోని భేదము. Today this enmity is working in our heart. ఈ దినాలలో ఈ ద్వేషము శత్రుత్వం హృదయములో క్రియ చేయుచున్నది. Differences of language, caste, religion, low and high status, భాష, కులము, మతము, ఉన్నతులు, అల్పులైన ఇటువంటి భేదములు సమాజంలోని భేదములతో ఈ ద్వేషము కనబడుచున్నది. If you and I are given to such a spirits, we are an enemy to God. ఇట్టి ఆత్మలకు మనం చోటిచ్చినట్లయితే మనము దేవునికి శత్రువులుగా మారుచున్నాం. We are our people of all languages. మనం ఇక్కడ అన్ని భాషల వారు కనబడి ఉన్నాం. There should not be any language differences, caste differences, low and high caste differences between us. మన మధ్యలో ఎట్టి వ్యత్యాసములు భేదములు కనబడకూడదు. ఉన్నతమైన కులపు వారు, తక్కువ కులపు వారు, ఇతర ఎటువంటి వ్యత్యాసము కనబడకూడదు. Because by one spirit we are baptized into one body, whether Jew or Gentile, whether free or bond, we are all baptized by one spirit. యూదులు కానివ్వండి, గ్రీకులు కానివ్వండి, దాసులు, స్వతంత్రులు ఎవరైనప్పటికీ కానివ్వండి, ఒక్క ఆత్మయందే ఒక్క శరీరముగా మనం బాప్తిసం పొంది ఉన్నాము. So let us discard this enmity from our life. మన జీవితంలో నుండి ఇట్టి శత్రుత్వమును మనం తొలగించుకుందాం. Abolishing enmity in the flesh means removing the hatred between the Jews and the Gentiles. ఆయన యూదులు అన్యజనులైనటువంటి ఆ యొక్క ద్వేషమును సంహరించు నిమిత్తముగా ఆయన శిలువలో ఆయన మరణమును పొందుకొని ఉన్నాడు. Slaying the enmity means removal of the evil lust and affection from the heart of a man by the power of God. ఆయన ద్వేషమును సంహరించి ఉన్నాడు అనగా ఆయన దుష్టమైనటువంటి ఆశ ఇచ్చలను ఆయన పూర్తిగా సంహరించి ఉన్నాడు. Fifthly, who is this enemy? ఐదవదిగా ఆయన శత్రువు అనగా ఎవరు? Philippians chapter 3 verse 18, St. Paul says, ఫిలిప్పీలు 3వ అధ్యాయం 18వ వాక్యంలో పౌలు చెప్పుచున్నాడు, those who are walking contrary to the law of God, they are enemies of God. ఎవరైతే క్రీస్తు పిలుపుకు శత్రువులుగా నడుచుకుంటున్నారో వారే దేవుని శత్రువులు. Those days some of the preachers in the Judaism ministry used to say like this. ఆ యొక్క దినాలలో కొంతమంది యూద మత ప్రబోధకులను, కొంతమంది పరిచయం చేసిన వారు ఇట్టి వాక్యములు చెప్పుచుండిరి. They justify the Levitical sacrifice more than the sacrifice of Jesus. They are walking contrary to the law of God. ఆ యొక్క దినాలలో ఇట్టి సేవ చేసిన వారు లేవీయుల సంబంధమైనటువంటి బలులను యేసు తమ్ము తామే బలిగా అర్పించుకున్న విధానము కంటే శ్రేష్టమైనదిగా మాట్లాడుచుండిరి. They are giving what are the Levitical sacrifices and priesthood, not the priesthood after the order of Melchizedek which Jesus brought and the sacrifice of Jesus on the cross of Calvary. లేవీయుల క్రమ ప్రకారమైన బలులకు మాత్రమే వారు అత్యధికముగా ప్రాముఖ్యత ఇచ్చుచు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియు, ప్రభువైన యేసుక్రీస్తు మెల్కీసెదెకు క్రమ ప్రకారమైన యాజకుడిగా ఉండినటువంటి ఆ యొక్క యాజకత్వమును వారు తృణీకరించిరి. Those who are walking against, speaking against the truth, they are the enemies of God. ఇట్టి సత్యముకు, ఇట్టి ఉపదేశముకు విరోధముగా మాట్లాడువారు వారు శత్రువులు. And these people doesn't have the mind of suffering. మీరైతే శ్రమపడు మనస్సు లేనివారు. That's why he says the God is the belly, belly is the God. అందుకొరకే వారు చెప్పుచున్నారు వారి కడుపే దేవుడు, దేవుడే కడుపు. If you and I want to be caught up with the right hand of the Father, మీరును నేనును ప్రభు యొక్క తండ్రి కుడి పార్శ్వ ఎత్తబడవాలంటే we must follow the cross. మనము సిలువను పాటించవలెను. Following the cross is doing the will of God. మనము సిలువను వెంబడించుచు మనము శ్రమపడవలెను. Follow the cross means suffering joyfully the path of suffering God has provided for us. సిలువను వెంబడించుటనగా దేవుడు మన కొరకు నియమించినటువంటి ఆ యొక్క మార్గములలో మనము దేవుని
సంతోషముగా వెంబడించు వారమై ఉండాలి. People who doesn't have the mind of suffering according to the truth, they are the enemies of God. సత్య ప్రకారమైనటువంటి శ్రమల మార్గమును కోరుకొనటువంటి వారు దేవునికి శత్రువులుగా మార్చున్నారు. And lastly, who is an enemy of God? చివరిగా ఎవరు దేవుని శత్రువు? Those who do not want Christ to rule their life, reign their life, they are the enemies of God. ఎవరైతే క్రీస్తు తమ జీవితమును ఏలుబడిచేట్టుగా అంగీకరించటలేదో వారే దేవుని శత్రువులుగా మార్చున్నారు. Luke 19:27 Jesus said, but those mine enemies which would not have that I should reign over them, bring them here and slay them before me. Mine enemies who doesn't want me to reign them. లూకా సువార్త 19వ అధ్యాయం 27వ వాక్యమునందు నేను తమను ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. Praise be to the holy name of the Lord. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. If you and I doesn't allow Christ as a king to rule our heart, we are the enemies of God. మీరును నేనును ఎవరైతే క్రీస్తు మనలను మన హృదయమును ఏలుబడి చేయ నిమిత్తమై రాజుగా అంగీకరించడం లేదో మనం ఆయన శత్రువులము. Israel asked for a king, that means they are rejected Jehovah God. ఇశ్రాయేలీయులైతే రాజును అడిగి యెహోవా దేవుని తిరస్కరించుని. Today who is our king of the heart? ఈ దినములలో మీ హృదయములోని రాజు ఎవరు? Our self righteousness, our pride ruling our heart as a king. మన యొక్క స్వంత నీతియు మన యొక్క గర్వమే మనలను హృదయములో రాజుగా ఏలుచున్నది. Jeremiah 2:31 says, we are the Lord to ourselves, we will not hearken, we will not obey. ఇర్మియా 2:31 నందు మాకు మేమే రాజులుగా అని చెప్పుచున్నారు. We will not come unto you because we are the lords to ourselves. మేము మీ కిందికి రాము, మాకు మేమే స్వేచ్ఛగా తిరుగులాడు వారము, మీ యొద్దకు రామని ప్రజలు చెప్పుచున్నారు. Today pride is ruling us. ఈ దినాలలో గర్వము ఏలుబడి చేయుచున్నది. Self righteousness is ruling us. స్వనీతి ఏలుబడి చేయుచున్నది. Our money is ruling us as a king. మన యొక్క ధనము మన రాజుగా ఏలుబడి చేయుచున్నది. Social media is ruling many people as a king in the heart. అనేకుల హృదయములలో సోషల్ మీడియా అన్నది వారి యొక్క హృదయముల రాజుగా ఏలుబడి చేయుచున్నది. Tonight you heard the testimony of that brother says God had told him to discard all the social media. Immediately he obeyed it, he was blessed. ఆ యొక్క సహోదరుడు సాక్ష్యములు చెప్పినట్టు కాబట్టి విన్నాం. ఆ యొక్క కూటముల మూలముగా దేవుడు ఆ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి బయటికి రమ్మని చెప్పినాడు. వెంటనే సహోదరుడు లోబడి ఉండెను. What did Gideon says? గిద్యోను చెప్పుచున్నాడు, I am not going to rule you. నేను మిమ్మల్ని ఏలుబడి చేయను. My son is going to rule you. నా కుమారుని ఏలుబడి చేయలేదు. Oh, the Lord will rule you. దేవుడు మిమ్మల్ని ఏలుబడి చేయను. Tonight, this night, let us summon the heart so that the Lord may rule our heart. ఈ రాత్రి కాలంలో దేవుడు మాత్రమే మనల్ని ఏలుబడి చేయ నిమిత్తముగా రాజుగా ఉండే నిమిత్తమై హృదయాన్ని అప్పగించుకుందాం. Let our church be ruled by God. మన యొక్క సంఘము దేవుని మూలముగా ఏలుబడి చేయవలెను. Let every family be ruled by God. ప్రతి కుటుంబము దేవుని మూలముగా ఏలుబడి చేయబడవలెను. Let every heart individually be ruled and governed and dominated by the power of God. ప్రతి వ్యక్తిగత హృదయము దేవుని మూలముగా ఏలుబడి చేయబడచ్చు. ఆయన శక్తి మూలముగా ఏలుబడి చేయబడవాలి. Those who are willing that Christ should be the king of your heart, king of your family, king of your church, lift up your hands and praise God for a while. ఎంతమంది అయితే నా హృదయములోను, నా సంఘములోను, నా కుటుంబములోను యేసు మాత్రమే రాజుగా ఉండాలని కోరుచున్నారు, చేతుల పైకి గట్టిగా స్తోత్రించుదాము. All these enemies must be subdued, and finally we must be made the footstool of God. ఈ శత్రువులందరూ లోపడి వెంటనే మనం ఆయన పాదపీఠముగా మార్చబడుచున్నాం. The Lord said unto my Lord, sit thou at my right hand until I make thine enemies thy footstool. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చెను, నీ శత్రువులను పాదపీఠముగా మార్చుదురుగు, నా కుడి పార్శ్వమున కూర్చొని ఉండుము. 66 Isaiah the 66th chapter, the first verse, please. యెషయా గ్రంథము 66వ అధ్యాయము మొదటి 2 వాక్యములు చదువుకుందాం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. Thus said the Lord, the heaven is my throne and the earth is my footstool. Where is the house
that he built unto me, and where is the place of my rest? For all those things have mine hand made, and all those things have been, said the Lord. But to this man will I look, even to him that is poor and of contrite spirit, and trembleth at my word. Heaven is my throne, earth is my footstool. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. God is seated on the throne of His majesty. Heaven says, earth is my footstool. పరలోకమిక మహత్యములో సింహాసనాసనుడైన దేవుడు చెప్పుచున్నాడు, భూమి నా పాదపీఠము. This is my resting place. ఇది నా విశ్రమ స్థానము. Footstool means not trampling under the feet and destroying a person. ఒక పాదపీఠము అనగా ఒక వ్యక్తిని తమ కాళ్ళ కింద వేసి నలగొట్టడం కాదు. Footstool here refers to the resting place of God. పాదపీఠము అనగా దేవుని యొక్క విశ్రమ స్థానము. We who are His enemies, ఆయన శత్రువులుగా ఉన్న మనము, by our wicked words, మన దుష్ట క్రియల మూలముగా, worldliness, మన లోకత్వ మూలముగా, by not rejecting Christ being the King, ఈ క్రీస్తు మనకు రాజుగా ఉండకుండా తిరస్కరించడం మూలముగా, by carnal mind, మనకు శరీర మనసు మూలముగా, no mind of sufferings, శ్రమల మనసు లేకుండా పోవడం మూలముగా, we all must be made as the footstool of God. ఇవన్నీ దేవునికి పాదపీఠముగా మార్చబడాలి. Not with all this character. All these characters must be subdued by the power of God, and finally we must become the resting place of God. ఇట్టి చెడు స్వభావాల మూలముగా కాదు గాని, ఇట్టి చెడు స్వభావాలను తీసివేయబడి మనకి జీవితమున్నది దేవునికి ఒక విశ్రమ స్థానముగా పాదపీఠముగా మార్చబడాలి. Until all such enemies are made as His fools, so Christ will sit on the right hand of God. అట్టి శత్రువులందరూ మన యొక్క పాదపీఠముగా మనకు లోబడినంత వరకు తండ్రి కుడి పార్శ్వములో కుమారుడు ఆసీనుడై ఉండును. What should we do at the right hand of God? ఆయన తండ్రి కుడి పార్శ్వములో ఏం చేయుచున్నాడు? 132nd Psalm, the 7th verse says, 132వ కీర్తన 7వ వాక్యమునందు, we will worship at your footstool. ఆయన పాదపీఠం మీద మనం ఆరాధన చేయుచున్నాం. Oh, tonight God has gathered in His presence its footstool, so that we all together we can worship and praise and exalt and glorify God. ఈ సాయంకాలమందు దేవుని యొక్క సాన్నిధ్యమును మనకు పాదపీఠముగా దేవుడు దయచేసి విస్తారమైన జనసమూహముగా ఉన్న మనము దేవుని స్తుతించి పాడి ఆరాధించి ఆయన ఆశీర్వాదం పొందిన నిమిత్తమై ఏకముగా సమకూర్చి ఉన్నాడు. The Lord said unto me, Lord, sit thou at my right hand, and until I make thine enemies thine footstool. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చెను, నీ శత్రువులు పాదపీఠముగా మార్చుదురు, నా కుడి పార్శ్వమున కూర్చొని ఉండుము. Now, what is He doing at the right hand of God? What is the benefit we have received because He has gone to the right hand of God? మన తండ్రి కుమారుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేయించినాడు? మనము ఆయన కుడి పార్శ్వమున వినడం వల్ల మనకు ఏం లాభం కలుగుచున్నది? There are many things to say here. As we short a time, one or two things I will tell and conclude. అనేక కాలములు చెప్పు నిమిత్తమై కలదు కానీ క్లుప్తమైన సమయం మూలముగా క్లుప్తముగా ముగించగోరుచున్నాను. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Coming to the book of Romans chapter 8 verse 34. రోమా పత్రిక 8వ అధ్యాయం 34వ వాక్యమును చదువుచున్నప్పుడు, Romans 8:34. రోమా 8:34, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. Who is he that condemneth? It is Christ that died, rather, that is risen again, who is even at the right hand of God, who also maketh intercession for us. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. Verse says here, who is the condemned? It is Christ that died, rather, that is risen again, and even at the right hand of God, who is also making an intercession for us. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం చేయవాడును ఆయనే. What is Christ doing there at the right hand of God? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని క్రీస్తు ఏం చేయుచున్నాడు? He is making an intercession for us. మన నిమిత్తమై విజ్ఞాపనం చేయుచున్నాడు. What for? ఎందు నిమిత్తం? This is the duty of an high priest in the Old Testament time, to make an atonement for the sins of the people and to make intercession for His people. పాత నిబంధన కాలం ప్రధాన యాజకుడైతే జనుల పాప పరిహారం నిమిత్తముగా ఆయన బలిని చెల్లించుతూ జనుల నిమిత్తమై విజ్ఞాపన చేయవలసిన సేవ చేయుచున్నాడు. Today Jesus is a priest at the altar of Melchizedek. He is making an intercession for you and me, that we might be saved to the uttermost. క్రీస్తును మెల్కీసెదెకు ప్రకారమైన ఈ ప్రధాన యాజకునిగా మార్చి ఆయన మన నిమిత్తం ఇంకా విజ్ఞాపన చేయడం మూలముగా మనము ఆయన మూలముగా పూర్తిగా రక్షింపబడుచున్నాము. After saving us, He doesn't want to leave us halfway through. మనక రక్షణ పొందిన తర్వాత ఆయన మనకు సగం దారిలో వదిలివేసేవాడు కాదు. Now He is interceding that we might be taken to the right hand, to the saved, to the uttermost parts. ఆయన మనలో రక్షించిన తర్వాత
మన నిమిత్తమై తండ్రికి కుడి పార్శ్వమున కూర్చొని ఆసీనుడిగా ఉండి మనల్ని పూర్తిగా రక్షించ నిమిత్తముగా సంపూర్ణ రక్షణ పొందిన నిమిత్తముగా యోగ్యులుగా మార్చుటకు విజ్ఞాపనం చేయుచున్నాడు. That's why in Hebrews 7:25 says he is able also to save them to the uttermost that come unto God by him, seeing he ever liveth to make an intercession. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వాక్యం చదువుచున్నాము. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. He is making an intercession. He is an advocate before God for us. ఆయన విజ్ఞాపనం చేయువాడుగాను తండ్రి యొక్క కుడి పార్శ్వమున మన నిమిత్తమై ఒక వాదించువాడుగాను కనపడుచున్నాడు. 1 John chapter 2 verse 1 says, if any man sin, we have an advocate with Father Jesus Christ the righteous. మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి వాక్యములో మనం చదువుచున్నప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట ప్రభువైన యేసుక్రీస్తు ఉత్తరవాదిగా తన యొద్ద కనపడుచున్నాడు. He is an advocate. ఆయన ఒక ఉత్తరవాది. He will not allow the devil to condemn our life. ఇప్పుడు కూడా అపవాది అయిన వాడు మన జీవితం మీద నేరారోపణ చేయుచున్నాడు. He is making an intercession. కానీ కుమారుడు క్రీస్తు మన కొరకు ఉత్తరవాదం చేయుచున్నాడు. We got to be punished. మనము శిక్షింపబడవలసిన వారము. Got to be judged. మనము న్యాయం తీర్చబడవలసిన వారము. Jesus is making an intercession. కానీ క్రీస్తు మన నిమిత్తమై విజ్ఞాపన చేయుచున్నాడు. This cut this says the dresser of the vineyard because the fig tree doesn't yield fruit. ఆ యొక్క ద్రాక్ష తోట యజమానుడైతే అంజూరపు చెట్టు ఫలమివ్వనందువలన దానిని నరికివేయమని చెప్పుచున్నాడు. Cut it out. It is coupling the field. అది నరికివేయము, అది స్థలమును నింపుచున్నది. But there was a dresser there. కానీ అక్కడ ఒక తోటమాలి ఉండెను. Throne of judgment says cut it out. ఆ యొక్క న్యాయ తీర్పు సింహాసనం చెప్పుచున్నది నరికివేయము. But the throne of mercy says let it remain for one more year. కానీ కృపాసనం చెప్పుచున్నది ఇంకొక సంవత్సరం ఉండనిమ్ము. Jesus making an intercession that we are not perished, we are not judged, we are not cut off from the land of the living. మనము నశింపకుండా ఉండు నిమిత్తముగా, న్యాయం తీర్చబడకుండా ఉండు నిమిత్తముగా, మనము నరికివేయబడకుండా ఉండు నిమిత్తముగాని తండ్రి కుడి పార్శ్వమున క్రీస్తు విజ్ఞాపనం చేయుచున్నాడు. When Peter faced the trial, what did Jesus say? పేతురు తన జీవితంలో శోధన సంధించినప్పుడు దేవుడు ఏం చెప్పినాడు? Peter, Satan want to sift you like wheat, but I prayed that your faith may not fail. He was interceding for him. పేతురు నిన్ను గోధుమలు చెల్లించిన విధముగా అపవాది చెల్లించిన విధమైన అనుమతి అడిగాను, కానీ నీకు విశ్వాసం బలపరచబడిన నిమిత్తమై విజ్ఞాపనం చేసేది. Oh, even tonight as we listen to the word of God, let our ears be open to hear the beautiful and loving voice of Jesus on the right hand of God interceding for you and me. ఈ రాత్రి కాలం ముందు కూడా దేవుని వాక్యం వినుచుండగాని మన నిమిత్తమై తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపనం చేయించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మధురమైన మాటలు మీకు చెవుల మూలముగా వినుడి. Let our ears be open to the voice of the Lord. ఆ యొక్క ప్రభు యొక్క మాటలకు మనకు చెవులు తెరవబడును గాక. How does Jesus intercede for you and me? మీ నిమిత్తము నా నిమిత్తము యేసు ఏ విధంగా విజ్ఞాపన చేయుచున్నాడు? With his blood in his hand. ఆయన చేతిలో రక్తము చేత standing before the God the Father. తండ్రి అయిన దేవునితో నిలబడొచ్చు. Many of us are gathered here tonight. ఈ రాత్రి కాలమున అనేకులు ఇక్కడ సమకూడి ఉన్నాం. Jesus looking to the Father says, తండ్రి వైపు చూసి కుమారుడు చెప్పుచున్నాడు, oh my Father, these are the people for whom I have laid down my life and shed my blood. తండ్రి ఇంటి జనాంగం నిమిత్తముగానే ఈడుగా చెప్తూనే ఉంటాడు. ఇక చెప్తున్నాడు. ఇక అది టెంపో 150కి వెళ్ళిపోతుంది. ఇక మీ సన్నిధానంకి వచ్చి ఉన్నారు. Some of them are come with the guilt of sin in their life. ఇక్కడ దాకా వచ్చింది అనుకో 200 టెంపోకి వెళ్ళిపోతుంది. అందరూ అన్ని భాషలు మాట్లాడుతారు. ఇక మెసేజ్ లోనే అనేక మంది పాపమిక దోషమూలముగా వారు పోరాడుతున్నారు. Many are struggling and able to go. ఆ మైక్ ఒక అమ్మ తీసినావా? అమ్మాయి ఇంకా ఇంకొక అమ్మ ఉంది. ఆమె బబిత ఆమె పేరు. ఆమె ట్రాన్స్లేషన్ చేస్తుంది. Many are sick. తెలుగులో చెప్తాను. Many are weak. అనేకులు బలహీనులు. Father, forgive the sins. దేవా తండ్రి వారిని క్షమించు. There is my blood, Father, forgive the sins. Don't condemn them, don't judge them, Lord. నా రక్తము నిమిత్తముగానే వారి పాపములను క్షమించుము, వారిని శిక్షించకము, వారిని న్యాయం తీర్చకము. Turn their weakness into your strength, O Lord. Let them now continue in their failures of the spiritual life. దేవా తండ్రి వారికి బలహీనతను బలముగా మార్చి కొనసాగించి వారి ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళుటగా సహాయం చేయి. Oh my Father, heal my people. Here is my blood. దేవా ఇదిగో నా రక్తము తండ్రి కనబడుచున్నది, వారికి వ్యాధులు బాగు చేయు. Whatever you pray today, it is repeated in the presence of the Father through Jesus Christ. ఈ రాత్రి కాలమందు మీరు ఏ ప్రార్థన చేయుచున్నారో ఆ ప్రార్థన వాక్కులు పరలోకములో తండ్రి ఎదుట వసింపబడుచున్నవి.
కనబడుచున్నవి. He knows every one of us by name, mentioning a name one by one. He is with his blood in his hand. He is interceding for us, that we may not be judged and punished, that we may be healed, that we may be saved to the uttermost. ఇక్కడ కూర్చున్న ప్రతి వారి యొక్క పేర్లను యేసు ఎరిగిన రీతిగా ప్రతి ఒక్కొక్క పేర్లను పలుకుచు మన నిమిత్తమై మనం న్యాయించబడకుండా, మనము శిక్షింపబడకుండా ఉండే నిమిత్తమై ఆయన తన చేతిలో ఉంచుకొని తండ్రి ఎదుట క్షమాపణ నిమిత్తము స్వస్థత నిమిత్తం అడుగుచున్నాడు. As you listen to the word of God, tell your problem, tell your weakness, tell your struggle, tell your battles to the Lord. ఈ రాత్రి కాలమందు దేవుని యొక్క వాక్యం వినుచుండగానే మీరు నోరు తెరచుచు మీకు సమస్యలను, మీ వ్యాధులను, మీకు ఇరుకురు ఇబ్బందులను తండ్రితో చెప్పుచు ఉండుడి. How long will he intercede? ఎంత కాలం ఆయన విజ్ఞాపన చేయును? Till all his enemies are made as into stool, he will intercede on the right hand. ఆయన శత్రువులు ఆయన పాదపీఠముగా మార్చబడినంత వరకు విజ్ఞాపన చేయును. Till he comes in his glory as a faithful high priest, he will be interceding for you and me. ఆయన నమ్మకమైన ప్రధాన యాజకుడిగా మహిమల ప్రత్యక్షమగునంత వరకు ఆయన విజ్ఞాపన చేయును. If no mediator, there is no intercessor, we cannot go to the right hand of God. We cannot inherit eternal inheritance. మధ్యవర్తి లేకుండా విజ్ఞాపన చేయవాడు లేకుండా ఉన్నట్లయితే మనము తండ్రి యొక్క కుడి పార్శ్వములో మనకు నిత్యమైన స్వాస్థ్యమును పొందుకొనలేని వారిగా మార్చబడదాము. Christ is the mediator between God and man. క్రీస్తు దేవునికి మనుషునికి మధ్యలో మధ్యవర్తిగా కనబడిను. He is interceding so that we can have a inheritance too. ఆయన మనము ఒక నిత్య స్వాస్థ్యమును పొందుకొనే నిమిత్తముగానే మన నిమిత్తమై ఆయన విజ్ఞాపనం చేయుచున్నాడు. Inheritance of Zion and New Jerusalem must be a portion. మన యొక్క నిత్య స్వాస్థ్యము మన యొక్క భాగము సియోనును తరచలేము. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Secondly, what is he doing? What is the blessing we receive from the right hand of God? రెండవదిగా తండ్రి కుడి పార్శ్వము నుండి మనం పొందుకొనుచున్న రెండవ ఆశీర్వాదం ఏమి? Please read Acts of the Apostles 2nd chapter, the 33rd verse. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 32వ వాక్యం. ఈ యేసును దేవుడు లేపిను, దీనికి మేము 33వ వాక్యం. కాగా ఆయన దేవుని కుడి పార్శ్వముకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. This Jesus had God raised up, whereof we are all witnesses. Therefore, being by the right hand of God exalted, and having received of the Father the promise of the Holy Ghost, he has shed forth this which ye now see and hear. Raised to the right hand of the Father, he has sent the Holy Spirit. దేవుని కుడి పార్శ్వముకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను మనకు పంపియున్నాడు. The promise of the Father, the Holy Spirit he has sent. తండ్రి వాగ్దానమైన పరిశుద్ధాత్మను మనకు పంపియున్నాడు. He told his disciples, go and tarry in Jerusalem until you be endued with the power from above. తన శిష్యులతో మీరు ఉన్నతములోని శక్తిని పొందినంత వరకు యెరూషలేములో కనిపెట్టుడని చెప్పియున్నాడు. This is the promise of the Father. ఇది తండ్రి యొక్క వాగ్దానం. Jesus gone to the right hand of God to send the Holy Spirit to you and me. తండ్రి అయిన దేవునికి కుడి పార్శ్వముకు యేసు వెళ్ళి మీరు నేను అభిషేకం పొందిన నిమిత్తమై ఆ అభిషేకం కుమ్మరించియున్నాడు. On the day of Pentecost, పెంతెకొస్తు దినమందు 120 gathered in the upper chamber according to the promise of God. They received the Holy Spirit with an evidence of speaking in tongues. మేడగది మీద 120 మంది సమకూడి కనిపెట్టుకుని ఉండగా అన్య భాషల గుర్తుతో వారు పైనుండి శక్తిని పొంది అభిషేకమును పొందిరి. Who will receive the Holy Spirit? ఎవరు అభిషేకమును పొందుదురు? Those who ask of the Lord will receive the Holy Spirit. ఎవరైతే తండ్రిని అడుగుదురో వారు పొందుదురు. Tonight many of us are gathered here to receive the Holy Spirit. ఈ రాత్రి కాలమందు ఇంకా అభిషేకం పొందని వారు అనేకులు మన మధ్యలో ఉన్నారు. Word of God says, ask of the Lord the rain in the time of the latter rain. అందు వాక్యం చెప్పుచున్నది కడవరి కాల వర్షం నిమిత్తమై తండ్రి యొద్ద వేడుకొనుడి. No receiving without asking. మనము అడగకుండా పొందుకొనలేము. We must believe to receive the Holy Spirit. మనము అభిషేకం పొందు నిమిత్తమై ఆయన విశ్వాసం ఉంచాలి. He that believeth out of his belly shall flow the rivers of the living water. విశ్వసించువానికి కడుపులో నుండి జీవజల నదులు పారును. This Holy Spirit is given to make us the temple of God. ఈ అభిషేకం మనము దేవుని ఆలయముగా మార్చబడిన నిమిత్తముగానే ఇవ్వబడి ఉన్నది. This Holy Spirit is given to break all the yoke, because the Bible says by anointing yoke shall be broken. ఈ అభిషేకం మూలముగా సమస్త కాడిమానులు విరగొట్టబడును. ఎందుకనగా వాక్యం చెబుతున్న అభిషేకం మూలముగా ప్రతి దాస్యపు కాడులు విరగొట్టబడును. According to Ephesians chapter 4 verse 30, Holy Spirit is given because our body is sealed. Go through the Holy Spirit, our body is sealed until the day of redemption. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యం ప్రకారముగా విమోచన దినము నిమిత్తముగా మనకి శరీరము సిద్ధపరచబడిన నిమిత్తమై అది అభిషేకం మూలముగా పరిశుద్ధాత్మలో ముద్రింపబడి ఉన్నది. Romans 8 chapter 11th verse says it is the power of resurrection. రోమా పత్రిక 8:11 ప్రకారముగా అది పునరుత్థాన శక్తిగా ఉన్నది. Though the Holy Spirit worked in a little measure in the life of the Old Testament saints, these experiences were not given to them.
Oh, the Holy Spirit worked in a little measure in the Old Testament period. These experiences were not given to them. పాత నిబంధన కాలంలో ఆ దేవునికి శక్తి, ఆ దేవునికి ఆత్మైన శక్తి అన్నది వారి మీద ప్రోక్షింపు కుమ్మరింపబడినప్పటికీ అది కొద్దిగానే కుమ్మరింపబడినది. మనం పొందినంతగా ఇంటి అనుభవం వారు పొందుకొనలేదు. The Holy Spirit came and did some task and work and they will depart. దేవుని ఆత్మైన వారు వారి మీదకి దిగి వారికి కొన్ని పనులు అప్పగించి వారి అవి నెరవేర్చిన తర్వాత వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవును. Holy Spirit did not work in them to make them the temple of God. వారు దేవుని ఆలయముగా మార్చబడినంతగా ఆత్మదేవుడు వారిని నివసించి క్రియ చేయలేదు. Not to seal them unto the day of redemption. వారు ఆ పాత నిబంధన కాలంలో వారు విమోచన దినమున ముద్రింపబడలేదు. Thank God in the New Testament time the Holy Spirit is working in such a way our body becomes the temple of God and this body is going to be transformed in the coming of the Lord very soon. మన ఈ దినములో అయితే కొత్త నిబంధన కాలంలో అయితే మనమైతే అభిషేకమును పొందుకొని మన జీవితంలో పరిశుద్ధాత్మ క్రియ చేయడం మూలముగా విమోచన దినము కొరకు మనము ముద్రింపబడి రూపాంతరం పొందు నిమిత్తమై శక్తి విధంగా క్రియ చేయడానికి మనం దేవునికి ధన్యులమై ఉన్నాం. Tonight God is going to give that experience to you. Many of you are not receiving the Holy Spirit. ఈ రాత్రి కాలమందు ఇంకా అభిషేకం పొందని అనేకులలో దేవునికి అనుభవమును కలిగించుచున్నాడు. Romans 8:11 says, if the spirit that raised up Christ dwelleth in you, he shall quicken your mortal body. రోమపత్రిక 8:11 నందు మృతుల్లోని క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించును ఎడల మృతుల్లోని క్రీస్తు యేసును లేపిన వాడు శావకులైన మీ శరీరములో కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. Some of you are come with a weak body and a sick body, a fragile and weak situations. అనేక మంది అయితే తమ శరీరంలో వ్యాధులతోనూ బలహీనతలతోనూ పలు నిస్సత్తువతో కూడా స్థితిలో వచ్చి ఉండవచ్చును. Tonight if you surrender your body to the power of God, the sickness will be healed. ఈ రాత్రి కాలమందు మీ శరీరములో దేవుని శక్తి క్రియ చేయుటకు చోటించినట్లయితే వ్యాధి బాగుగను. At the age of 6, 6వ ఏట, at the age of 14, 14వ ఏట, I was attacked with typhoid. నేను టైఫాయిడ్ తో కష్టపడుతుని. All this without, by the mercy of God, without medication, God has healed me. ఎటువంటి మందులతో సహాయం లేకుండానే దేవుని కృప మూలముగా నేను స్వస్థత పొందితిని. During my bio time, many sicknesses came to my body. నాయక సేవ దినములో కూడా ఎన్నో వ్యాధులు కలిగెను. జాండీస్, చికెన్ బాక్స్, many things attacked my body. ప్రతి వ్యాధులకు వచ్చిండెను. By the grace of God, without medication and doctor, God has healed me. ఎటువంటి మందుల సహాయం లేకుండానే దేవుడు తన కృపతో బాగు చేసెను. When I was serving in Cuttack, నేను కటక్లో సేవ చేసినప్పుడు couple of years back I was almost declared dead because of some heart problem and I become unconscious due to continuous vomiting day and night. 2 సంవత్సరాలకు ముందుగా కటక్లో సేవ చేసినప్పుడు కొనసాగించి వాంతులు చేయడం మూలంగా నా యొక్క స్థితి ఎంతగా మారిందంటే నేను దాదాపు చచ్చిపోయానని చెప్పి తీర్మానించే స్థితికి వచ్చిండెను. That was the time pastors meeting was conducted in Irumballi. The news has spread, pastor is no more. ఆ యొక్క సందర్భంలోనే ఇరుంబలిలో పాస్టర్స్ కూటం జరుగుతుండేను. ఆ యొక్క వార్త ఎంతగా వ్యాపించిందంటే ఇక మీదట పాస్టర్ గారు చనిపోయారని వార్త వ్యాపించిపోయింది. But by the grace of God, దేవుని కృప మూలముగా, praise of the saints of God, పరిశుద్ధుల యొక్క ప్రార్థన మూలముగా, oh by the anointing of the Holy Spirit, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అభిషేకం మూలముగా, God has quickened my mortal body. నా యొక్క చావుకున్న శరీరం దేవుడు బాగు చేసినాడు. I was lying unconscious. Some people was listening what I am telling. They said I was speaking in tongues. స్పృహ లేని స్థితిలో నేను నిశ్చేష్టునిగా ఉన్నప్పుడు నేను నా యొక్క నోటిలో అన్య భాషలు మాట్లాడినట్లుగా నా చుట్టూ గుంపుకుని వారు వినినారట. I believe by the grace of God the Holy Spirit has quickened my mortal body. ఆ యొక్క సందర్భంలో పరిశుద్ధాత్మ యొక్క శక్తి మూలముగానే చావుకున్న నా యొక్క శరీరమును ఆత్మదేవుడు జీవింపజేస్తున్నాడు. నమస్కారం. The Holy Spirit is going to do that work. ఈ రాత్రి కాలములో ఆత్మదేవుడు మీకు చేయను. Yes, at the coming of the Lord, ప్రభువు రాకనందు our body is going to be transformed. మన యొక్క శరీరం రూపాంతరం చెందును. This mortal body is going to be transformed into an immortal body. ఈ యొక్క అక్షయమైన శరీరం మార్చబడును. This corruptible body is going to be changed as an incorruptible body. మర్త్యమైన శరీరం అమర్త్యత కలిగినదిగా మార్చబడును. This natural body is going to be fashioned to a heavenly body, spiritual body. ప్రకృతి సంబంధమైన శరీరము పరలోకమైనది కాదు, ఆత్మీయమైనది కాదు మార్చబడును. This vital body is going to be fashioned to your glorious body. దీనమైన శరీరం మహిమ కలిగిన శరీరముగా మార్చబడును. Dear child of God, ప్రియమైన దేవుని బిడ్డ, you want this experience? అనుభవం లేకపోతే as you listen in the meditation that without the Holy Spirit nothing is possible. ఈ సమయంలో విన్న రీతిగానే ఈ అనుభవం లేకపోయినట్లయితే అభిషేకం లేకపోతే ఏమీ సాధ్యం కాదు. Normally I say the airplane to be take off, you need the power of the engine to work properly. ఇప్పుడు పెట్టవుగా యూట్యూబ్ లో ఎత్తబడి నిమిత్తమైన ఒక
ఒక మ్యాగ్నెటిక్ పవర్ మనకు కావాలని చెప్పుచుంటుంది. Aeroplane to fly up, it need the engine to ఒక విమానము ఎత్తబడి పైకి ఎగర నిమిత్తమై దానికి ఒక ఇంజిన్ కావాలి. In the same way, అదే విధముగా we need the power of the Holy Spirit. మనకు కూడా ఒక పరిశుద్ధాత్మ శక్తి కావాలి. So that we can fly, we may be transformed at the coming of the Lord. ప్రభు రాకడలో మనం కూడా ఎత్తబడి నిమిత్తమై శక్తి కావాలను. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. Give importance to the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునికి చోటు ముఖ్యత్వం ఇవ్వండి. Presence of the Lord. Fast and pray and receive the Holy Spirit. దేవునికి సంఘంలో కనిపెట్టండి, ఉపవాసముని ప్రార్థించుడి. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామ స్తోత్రం. When all his enemies were made as a footstool, ఈ శత్రువులందరూ పాదపీఠముగా మార్చబడిన తరువాత Jesus will be interceding, he will be sitting there. అంతవరకు కుమారుడు తండ్రి కుడి పార్శ్వ విజ్ఞాపన చేయుచుండును. What is meant by sitting? కూర్చుండగా ఏమి? Now I am standing before you. ఇప్పుడు మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను. My preaching hour is over. నా యొక్క ప్రసంగ సమయం ముగించబడింది. I'll go and sit. నేను వెళ్ళి కూర్చుంటాను. That means something is finished. అర్థం ఏమిటనగా ఏదో ఒక కార్యం ముగించబడింది. When Jesus is sitting on the right hand of God, he has finished something. యేసు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు అనగా ఏదో ఒక కార్యం సమాప్తం చేసి ఉన్నాడు. He says on the cross of Calvary, all things are finished. అవును, కల్వరి శిలువలో ఆయన పలికిన మాట సమస్తమును సమాప్తమాయెను. Now he is sitting on the right hand of the Father. అవును, ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. From there he is going to appear very soon. అక్కడ నుండి ఆయన త్వరలో బయలుపడబోచున్నాడు. If you read Hebrews 9 chapter the 28th verse, హెబ్రీయుల రాసిన పత్రిక 9:28 నందు very soon he is going to appear to gather those who are waiting for him without sin. అతి త్వరలో పాపము లేకుండా తన నిమిత్తమై కనిపెట్టుకొని ఉన్నటువంటి ఒక గుంపు జనాంగం నిమిత్తమై ప్రత్యక్షం కాబోచున్నాడు. Praise be to the holy name of the Lord. దేవునికి పరిశుద్ధ నామ స్తోత్రం. Right hand of God is interceding. కుడి పార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్నాడు. Right hand of God is sending the Holy Spirit. కుడి పార్శ్వం నుండి పరిశుద్ధాత్మ పంపి ఉన్నాడు. Right hand of God is subduing all the powers. కుడి పార్శ్వమందు ప్రతి శక్తిని లోపర్చి ఉన్నాడు. From right hand of God, our Jesus is going to appear very soon. కుడి పార్శ్వం నుండి యేసు త్వరలో బయలుపడబోచున్నాడు. He is going to come to gather his saints. తన పరిశుద్ధులను చేర్చుకొని నిమిత్తమై రాబోచున్నాడు. Psalms 50 verse 5 says, gather my saints together unto me, those that have made a covenant with me by sacrifice. 50వ కీర్తన 5వ వాక్యం చదువుతున్నప్పుడు బలి అర్పణ చేతతో నిబంధన చేసుకున్న తన భక్తులను చేర్చుకొని నిమిత్తముగా సమకూర్చుడి ఆయన చెప్పుచున్నాడు. He is not going to come to gather anybody and everybody. He is going to come to gather his saints. ఆయన అందరినీ అంతటను ఆయన చేర్చుకొని నిమిత్తము రాబోట్లేదు కానీ తన భక్తులు తన పరిశుద్ధులు చేర్చుకొని నిమిత్తముగానే రాబోచున్నాడు. Who made a covenant with sacrifice. వారు బలి చేత నిబంధన చేసుకున్న వారు. Those people are going to be faithful. ఎవరైతే చివరి వరకు నమ్మకస్తులుగా ఉందిరో he is going to gather his lilies very soon. అటువంటి వారిని చేర్చుకొని నిమిత్తము రాబోచున్నాడు. Solomon 6 chapter the 2nd verse says, my beloved has come to the garden of the better spices to gather the lilies. పరమగీతము 6వ అధ్యాయం 2వ వాక్యమునందు ఉద్యానవనమందు తనకి పురుషుడు తనకి ప్రియుడు పరిమళ పుష్పము వచనం చదువుచున్నాము. We must become lilies. మనమైతే పద్మములుగా మారాలి. We must become a fragrant flower. మనమైతే మంచి వాసన పూరితమైనటువంటి పువ్వులుగా మారాలి. Our character must be transformed. మన యొక్క స్వభావం రూపాంతరపడాలి. He is going to gather the wheat very soon in his barns. ఆయన తనగా ధాన్యాగారములో గోధుమలు చేర్చుకొని బిడ్డలు శీఘ్రముగా రాబోచున్నాడు. Not to gather the chaffs, only the wheat, perfect wheat. That speaks about the perfect saints. పొట్టు కాదు గాని మంచి విలువైనటువంటి గోధుమ గింజలను మంచి సంపూర్ణపరచబడిన వారిని చేర్చుకొని నిమిత్తముగానే రాబోచున్నాడు. He is going to gather the jewels very soon from this earth. అతనికి ఇక భూమి నుండి విలువైనటువంటి సంపదను చేర్చుకొని నిమిత్తముగానే రాబోచున్నాడు. Jewels for the saints of God are grown up in the character of God. ఈ విధముగా సంఘమును దైవ జనాంగమును క్రీస్తు స్వభావముల సంపూర్ణులుగా మారాలి. The time is very fast approaching. అవును, ఆయన రాకడ సమీపంగా ఉన్నది. Those in the grace are going to be shut very soon. Every occurrence of this world speaks about the Christ is nigh at the door of his grace. కృపాద్వారం త్వరగా మూయబడబోచున్నవి. ఆయన ద్వారం మీద నిలబడి ఉన్నాడని చెప్పు నిమిత్తమై లోకమంతటా సంభవములు చాలా తేటగా ఉన్నవి. From the right hand of God is going to appear to gather his saints very soon. తండ్రి కుడి పార్శ్వం నుండి కుమారుడైన యేసుక్రీస్తు తన పరిశుద్ధులను చేర్చుకొని నిమిత్తమై త్వరలో బయలుపడబోచున్నాడు. Let us be ready to meet our God. మన ప్రభువు సన్నిధిలో సిద్ధపడదాము. Let the Spirit and the bride says, come on Lord quickly. అప్పయ్య పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. Let us sanctify our life. మన జీవితాన్ని శుద్ధీకరించుకుందాం. Let us reconcile with one another. ఒకరితో ఒకరు సమాధాన పడదాం. Pray and praise God. మనం దేవుని ప్రార్థన స్తుతించుదాము. Remove all the enemy's character which has been preached to you tonight. ఈ రాత్రి కాలమందు ప్రసంగించబడిన ప్రతి శత్రుత్వ స్వభావం తీసివేసుకుందాం. Let us be made as lilies. Let us be made
made as size. Let us be made as the wheat and the jewels in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో మనం పద్మములుగాను గోధుమలుగాను విలువైన సంపద ఆభరణములుగాను మార్చబడదాం. The time is fast approaching. Christ is going to appear in the mid-air very soon. ప్రభు యొక్క రాకడ సమీపమైనది. మధ్య ఆకాశములో ప్రభు త్వరగా ప్రత్యక్షం కాబోచున్నాడు. The Lord himself will descend from heaven. ప్రభు తామే పరలోకము దిగి వచ్చును. With a shout. ఆర్భాటముతో. The voice of an archangel. ప్రధాన దూత శబ్దముతో. The trump of God. దేవుని బూరతో. And the dead in Christ will rise up first. క్రీస్తు మృతులైన వారు మొదటిగా లేచును. And we one and I shall be transformed to caught up to be the Lord in the mid-air. సజీవులుగా ఉన్న మనము ఆయనతో పాటు వారితో పాటు ఏకముగా చేరి ప్రభువును సంధించుము. May the Lord bless us all with this verse. ఈ యొక్క వాక్యములుగా ప్రభువును ఆశీర్వదించును గాక. Shall we all stand? మనము లేచి నిలబడదాం. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. జీవింపజేయు దేవా జీవింపజేయుము, అగ్ని అభిషేకంతో జీవింపజేయుము. శరీర ఆత్మ కల్మషం దయింపజేయుము, శరీర ఆత్మ కల్మషం దయింపజేయుము. పరిశుద్ధతలో నన్ను పూర్ణపరచుము, పరిశుద్ధతలో